రూమ్లో కూర్చొని సమావేశాలు చేస్తున్నారు. మనం ఇక్కడ మాట్లాడుకునేటువంటి ప్రతి మాట, మనం ఇచ్చేటువంటి ప్రతి నినాదం అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి, మనం ఓట్లేస్తే గెలిచొచ్చినటువంటి ఎమ్మెల్యేలకి వినపడాలంటే ఈ సభ జయప్రదం కావాలి. చివరి వరకు మీరందరూ ఇక్కడే ఉండాలి. నాయకత్వం చెప్పినటువంటి సూచనలు పాటించాలని ముందుగా కోరుతా ఉన్నాను. వర్ధిల్లాలే గ్రామ పంచాయతీ ఉద్యోగాలుగా ఐక్యత. అందరికీ నిలబడి వర్ధిల్లాలే గ్రామ పంచాయతీ ఉద్యోగాలుగా ఐక్యత. వర్ధిల్లాలే గ్రామ పంచాయతీ ఉద్యోగాలుగా ఐక్యత. చెయ్యాలి పర్మనెంట్, చెయ్యాలి పర్మనెంట్, చెయ్యాలి పర్మనెంట్. పెంచాలి వేతనాలు, పెంచాలి వేతనాలు, ఇవ్వాలి బకాయి వేతనాలు, ఇవ్వాలి 8 నెలల బకాయి వేతనాలు, ఇవ్వాలి 8 నెలల బకాయి వేతనాలు. రద్దు చేయాలి మల్టీపర్పస్ ఒక్కరి విధానాన్ని, రద్దు చేయాలి మల్టీపర్పస్ ఒక్కరి విధానాన్ని. రక్షించాలి కార్మికుల హక్కులను, రక్షించాలి కార్మిక హక్కులను. గుర్తించాలి ఉద్యోగులుగా, గుర్తించాలి ఉద్యోగులుగా. హక్కుల సాధన కోసం పోరాడతాం, హక్కుల సాధన కోసం పోరాడతాం. పార్లమెంట్ కోసం పోరాడతాం. అమలు చేయాలి ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను, అమలు చేయాలి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను. ఇది పైరోకారి రాజ్యం కాదు, పైరోలు చేస్తే అమలయ్యేది కాదు. గ్రామ పంచాయతీలో చదువుకున్న వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఇవాళ ఉన్నటువంటి 2024 ఈ రోజు వరకు గ్రామ పంచాయతీలో అందరినీ ఆన్లైన్ చేయాలి. చాలా మోసం చేశారు ఆన్లైన్లలో కూడా. ఎవరిని కూడా ఎక్కడ తొలగించొద్దు. మీరు నిజంగా 60 సంవత్సరాలు దాటి తొలగించదలుచుకుంటే భాస్కర్ అని చెప్పినట్టు 5,000 పెన్షన్, 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి మమ్మల్ని రిటైర్మెంట్ బెనిఫిట్ గా ప్రకటించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఈ ధర్మ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. ఈ ధర్మ కార్యక్రమాన్ని లేకపోతే పంచాయతీ కార్మికులకి తిరిగి పెడుతున్నాడు. అది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు, దళితులు, పేదలు, అట్టడుగు వర్గాలకు చెందిన ఈ అట్టడుగు వర్గాలు అనేక సమస్యలు చేయాలి. నా ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంచాయతీ కార్మికులందరినీ పనులు చేసి అనుకూలతను నిర్ణయిస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. అందుకే మీ మేనిఫెస్టోని గుర్తు చేసేందుకు ఈ ధర్నాలు పెట్టాం.